ఒక్కొక్కసారి ఆ మజిల్ అనేది ఫ్రీ అప్ అవ్వకపోవడం వల్ల సో ఒక్కొక్కసారి నార్మల్గా ఇంజ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి నరాలు పట్టేయడం, సో అలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయి, మీరు వార్మప్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల. ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ద సెన్స్, సో మీరు చేసిన వర్కౌట్కి మీకు ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుందా లేదా అనేది మెయిన్లీ ఇంపార్టెంట్. ఏంటంటే మీ యొక్క పర్ఫెక్ట్ డైట్. ఓవర్ ట్రైనింగ్ అంటే తెలిసింది అందరికీ. సో బిగినర్స్ కాబట్టి చాలా జోష్లో ఉంటారు స్టార్టింగ్లో. ఏదో ఒకటి మంచిగా ఏమంటారు త్వరగా వెయిట్ అనేది ఎక్కువగా లిఫ్ట్ చేసి నేను మంచిగా ఫిజిక్ అనేది మెయింటైన్ చేయాలి అని ఒక జోష్ అనేది ఉంటుంది. అది కంప్లీట్లీ వేస్ట్. షోల్డర్ వర్కౌట్కి చెస్ట్ వర్క్కి కనెక్టెడ్ ఏముంటుంది, సో నార్మల్గా ఏమంటారు ఆర్మ్ రేసెస్ అనమాట. ఆర్మ్ రేస్ ఎట్లా అంటే మీరు మీ యొక్క హ్యాండ్ని మీ హ్యాండ్ మీద డంబుల్ ఇట్లా పెట్టుకొని మీ చైర్ మీద స్టూల్ మీద కూర్చొని ఏమంటారు మీ చెస్ట్కి కాన్సన్ట్రేషన్ ఇచ్చేటట్టు మీరు వర్కౌట్ చేయాలి. బట్ చాలా మందికి ఏంది షోల్డర్ మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇది మెయిన్లీ ఏంటంటే హ్యాండ్ మీద మూవ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ అనుకోండి, సో షోల్డర్ వర్కౌట్ కంప్లీట్గా సో ఈ లెవెల్లో లేచినా కూడా మీకు షోల్డర్కి డెఫినెట్గా ఏమంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే ఈ షోల్డర్లో ఏమంటే మీ హ్యాండ్ని కరెక్ట్గా మీ చెస్ట్ లెవెల్లో రేజ్ చేస్తారో చూడండి, నా చెస్ట్కి ఎట్లా పంపప్ కరెక్ట్ టైట్ అనిపిస్తుందో, సో ఇదనమాట మెయిన్లీ మీ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు చేసే మూవ్మెంట్ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైస్ అందరికి. సో అందట్లో మళ్ళీ సో బేసిక్ కంటెంట్ అనమాట బిగినర్కి చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వరకు చూసేయండి. ఏంటంటే కంటెంట్ ఏంటంటే సో నార్మల్గా ఎవరైతే బిగినర్ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారో సో వాళ్ళకి నార్మల్గా 5 మిస్టేక్స్ అనేది కామన్గా చేస్తారు. సో ఆ 5 మిస్టేక్స్ ఏంటి, సో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో దాని గురించి అయితే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లాస్ట్లో చూసేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కామన్గా ఎవరైతే బిగినర్ చేసే మిస్టేక్ ఏంది, ఫస్ట్ వన్ వార్మప్ కరెక్ట్గా చేయకపోవడం. సో వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ వర్కౌట్ స్టార్ట్ చేయ ముందు. ఎందుకంటే వార్మప్ అనేది మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ని నార్మల్ చేస్తుంది అండ్ మీ యొక్క మజిల్ ఏదైతే ఉంది కదా సో దాన్ని ఫ్రీ అప్ చేస్తారు అనమాట. ఎప్పుడైతే మీ మజిల్ ఫ్రీ అప్ అవుతారో నెక్స్ట్ మీరు చేసే వర్కౌట్స్ ఏవైతే ఉంటాయి కదా మీరు ఎటువంటి ఇంజురీస్ లేకుండా మీరు కంటిన్యూస్గా మీ స్టామినాని కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ చేయగలుగుతారు. వార్మప్ అనేది మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అండ్ ఆల్సో మీ మజిల్ని కూడా ఫ్రీ చేస్తుంది నెక్స్ట్ వర్కౌట్ చేసేస్తే దానికోసం అని. సో ఇది మెయిన్లీ ఎవరైతే వర్కౌట్ చేసే ముందు వార్మప్ కరెక్ట్గా చేయరు వాళ్ళకి నార్మల్గా ఒకసారి ఆ మజిల్ అనేది ఫ్రీ అప్ అవ్వకపోవడం వల్ల సో ఒక్కొక్కసారి నార్మల్గా ఇంజ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి నరాలు పట్టేయడం, సో అలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయి, మీరు వార్మప్ కరెక్ట్గా చేయకపోవడం వల్ల. సో వార్మప్ అనేది ప్రైమరీ థింగ్ మీ వర్కౌట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంది, మీ యొక్క మజిల్ని కరెక్ట్గా ఏ ఫామ్లో ట్రైన్ చేయాలో తెలియకపోవడం. సో మెయిన్లీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో చూసినా సో వాళ్ళకి కొంచెం హెజిటేషన్ అయినా సరే ఎలాంటిదైనా సరే కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ కదా. ఎందుకంటే ఏమైనా డౌట్ వస్తే అడగాల వద్దా అనే ఇంట్రోవర్ట్ పర్సన్ కూడా చాలా మంది ఉంటారు. సో అది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే నువ్వు పే చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆబ్వియస్లీ అది నీ యొక్క రైట్. నువ్వు ఏదైతే కరెక్ట్ వర్కౌట్ చేసినావో దాన్ని దాని గురించి కంప్లీట్గా తెలుసుకొని మీరు చేసే వర్కౌట్ కరెక్ట్గా తెలుసుకోవడం మీ యొక్క రైట్. సో మీ ట్రైనర్ దగ్గర చాలా మంది ట్రైనర్ దగ్గరికి వెళ్ళి రైటా రాంగ్ అని అడగడానికి చాలా వరకు హెజిటేట్ పడతారు. కొంతమంది ఇంట్రోవర్ట్ పర్సన్ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మీరు కరెక్ట్ ఫామ్లో మీ యొక్క మజిల్ని ట్రైన్ చేస్తున్నా లేదో మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మీ యొక్క ట్రైనర్ని అడిగి తెలుసుకోండి. బికాస్ హెజిటేట్ అవ్వడం వల్ల మీకు అక్కడ సొల్యూషన్ దొరకదు కదా. సో నాకు సిగ్గైతే నేను ఏం చేయాలి ఏదో ఒకటి చేసేద్దామా అని అన్నట్టు వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇది మీ ఫిట్నెస్కి సంబంధించింది కాబట్టి మీరు ఎటువంటి ఛాన్స్ తీసుకోకూడదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి, క్లారిటీ తీసుకోండి. మెయిన్లీ ఈ హెజిటేషన్ అంటే చాలా వరకు అయితే ఇంట్రోవర్ట్ పర్సన్ కూడా పడతారు. సో బిగినర్స్కి కూడా నార్మల్గా స్టార్టింగ్లో కొంచెం షైనెస్ అనేది ఎక్కువ ఉంటుంది, అడగాల వద్దా అని ఒక డౌట్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది అనమాట. సో ఇదనమాట మెయిన్లీ సెకండ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఏమంటే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ద సెన్స్, సో మీరు చేసిన వర్కౌట్కి మీకు ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుందా లేదా అనేది మెయిన్లీ ఇంపార్టెంట్. ఏంటంటే మీ యొక్క పర్ఫెక్ట్ డైట్, మీరు తీసుకునే న్యూట్రిషన్ అనేది కంప్లీట్గా మీ యొక్క బాడీని మంచి షేప్లో తీసుకొస్తుందా లేదా అనేది మెయిన్లీ.
ఎందుకంటే చాలామంది బిగినర్స్ అంటే ఇక నార్మల్గా యంగ్ జనరేషన్ అంటే ఇప్పుడు నార్మల్గా 20 years 18 years, సో అట్లా ఇట్లా మెల్లమెల్లగా 18 19 20 21 22, సో అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఈ ఏజ్లోనే కదా బిర్యానీలు, సో ఫాస్ట్ ఫుడ్లు, సో ఎవ్రీథింగ్ జంక్ ఫుడ్ ఏదైనా సరే, సో అవి తింటూ సైడ్కి డైట్ ప్లాన్ మెయింటైన్ చేస్తుంటే అండ్ ఇంకో సైడ్కి ఇంకా మీ వర్కౌట్ చేసి మంచి షేప్లో తీసుకొస్తారంటే కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మీ యొక్క క్యాలరీస్ బర్న్ అవ్వాలి. మీ యొక్క ఒకవేళ మీరు ఫ్యాట్ ఉన్నారనుకోండి, మీ యొక్క క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే మీరు పర్ఫెక్ట్ షెడ్యూల్ ఏదైతే ఉంది కదా డిసిప్లిన్ మేనర్లో మీరు డైట్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీరు తినే క్యాలరీస్ కంటే మీరు బర్న్ చేసే క్యాలరీస్ కంటే మీరు తినే క్యాలరీస్ ఎక్కువ అంటే మీ వెయిట్ ఇంకా పెరుగుతాయి కానీ తగ్గదు, రైట్? సో ఇదే మెయిన్లీ ఇష్యూ, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. సో మీరు ఫుడ్ తీసుకునేది ఏదైతే ఉంది కదా కంప్లీట్లీ హెల్దీ ఫుడ్ తీసుకోండి, కరెక్ట్ బ్యాలెన్స్డ్ క్యాలరీస్, మంచి న్యూట్రిషన్ ఉన్న ఫుడ్, ప్రోటీన్ తీసుకోండి. ప్రోటీన్ అంటే సప్లిమెంట్ కాదు, న్యాచురల్లీ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో మెయిన్లీ నేషనల్ బాడీ బిల్డింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. అదే మీకు చాలా వరకు కాన్స్టెంట్గా ఉంటుంది లైఫ్లో. ఈక్వల్ లెవెల్ ఆఫ్ స్టామినా అనేది కంటిన్యూస్గా పెంచుతుంది అనమాట నేచురల్ బాడీ బిల్డింగ్ వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్. సో ఇది మెయిన్లీ. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏమంటే ఓవర్ ట్రైనింగ్ అనమాట. ఓవర్ ట్రైనింగ్ అంటే తెలిసింది అందరికీ. సో బిజినెస్ కాబట్టి చాలా జోష్లో ఉంటారు స్టార్టింగ్లో, ఏదో ఒకటి మంచిగా ఏమంటారు త్వరగా వెయిట్ ఎనర్జీ ఎక్కువగా లిఫ్ట్ చేసి నేను మంచిగా ఫిజిక్ అనేది మెయింటైన్ చేయాలి అని ఒక జోష్ అనేది ఉంటుంది. అది కంప్లీట్లీ వేస్ట్. ఎందుకంటే ఓవర్ ట్రైనింగ్ అనేది మీ యొక్క మజిల్ని కంప్లీట్గా టైర్డ్ చేసేస్తుంది. టైర్డ్ ఇన్ ద సెన్స్ మీ యొక్క మజిల్ అసలు ఇట్లా లెవెల్ లేకుండా చేసేస్తుంది అనమాట. ఓవర్ ట్రైనింగ్ అనేది ఎవరు తీసుకోవాలంటే కంప్లీట్ ప్రొఫెషనల్స్. ఎందుకు వాళ్ళు ఒకవేళ కాంపిటీషన్ అయినా సరే ఎటువంటి ఒకవేళ కాంపిటీషన్లో కూడా ఓవర్ ట్రైనింగ్ కూడా అంత మంచిది కాదు. బట్ వాళ్ళకి ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళు ఎంత వర్కౌట్ చేస్తే వాళ్ళ బాడీకి ఎంత వర్క్ ఎనఫ్ ఉంటుందో వాళ్ళకి తెలుసు. బట్ బిగినర్స్కి ఎక్కువ జోష్లో ఓవర్ ట్రైనింగ్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తగిలి మీరు లెవెల్ లేని పరిస్థితి కూడా వస్తుంది. ఇది మెయిన్లీ ఇష్యూ. సో మిస్టేక్ అనేది అందరు చేస్తారు. బట్ ఈ కామన్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్గా రెక్టిఫై చేసుకోండి. సో ఆబ్వియస్లీ మీకు ఒక ఏమంటే చేంజెస్ అయితే డెఫినెట్లీ కనిపిస్తాయి ఈ మిస్టేక్స్ అనేది అసలు లేకుండా చేస్తే. సో ఇదనమాట నేనేం చెప్తున్నా అంటే బిగినర్స్ అనేది వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ మూవ్మెంట్ అంటే నెక్స్ట్ స్టెప్ ఏమైనా వేయండి. సో ఓవర్ ట్రైనింగ్ ఏదైతే విషయం ఉంది కదా, ఓవర్ ట్రైనింగ్ అనేది మీ యొక్క బాడీని అంటే మీ లెవెల్ అయినట్టు కూడా చేసేస్తారు అనమాట ఓవర్ ట్రైనింగ్. ఎందుకంటే ఇప్పుడు సెన్సిటివ్ కదా. సో ఆబ్వియస్లీ మీరు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసి మీ బాడీకి స్టామినా ఏదైతే మీ బాడీలో ఉన్న స్టామినా కంటే ఎక్కువగా మీరు ఏమంటారు మీ యొక్క ట్రైనింగ్ని కంటిన్యూ చేసినాను నెక్స్ట్ డే మీరు లేస్తారా? ఆబ్వియస్లీ లేవరు కదా. సో ఇది మెయిన్లీ ఇష్యూ. ఓవర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్గా రిగ్రెట్ చేసేయండి, అంటే నెగ్లెక్ట్ చేసేయండి మెయిన్లీ. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఇంకొకటి ఏమో మిస్ అవుతున్నారు. సో నార్మల్గా ఎవరైతే జిమ్ ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసి కామన్గా, సో ఎవరైతే వర్కౌట్ చేయడానికి స్టార్ట్ చేసి చూసినారో వాళ్ళకి ఏంటంటే నేను చేసిన వర్కౌట్ కరెక్టా కదా, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్కి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాను. చెస్ట్ వర్కౌట్ చేసినప్పుడు చెస్ట్కి కాన్సన్ట్రేషన్ దొరకాలి కానీ షోల్డర్కి ఎందుకు దొరుకుతుంది? ఎందుకంటే చాలా వరకు కొన్ని వర్కౌట్స్ కొన్ని ఏవైతే ఉంటాయి కదా, సో ఎక్సర్సైజెస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని చెస్ట్ వర్కౌట్కి అండ్ షోల్డర్ వర్కౌట్కి లింక్ అయ్యే వర్కౌట్స్ కూడా ఉంటుంది. సో మీ యొక్క బాడీ మూవ్మెంట్ అనేది ఏమంటారు కంప్లీట్లీ డిపెండ్ ఉంటుంది మీకు ఏ మజిల్లో కాన్సన్ట్రేషన్ దొరుకుతుందో. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను అనమాట. సో నార్మల్గా ఇప్పుడు షోల్డర్ వర్కౌట్కి చెస్ట్ వర్క్కి కనెక్టెడ్ ఏముంటుంది? సో నార్మల్గా ఏమంటే ఆర్మ్ రేసెస్ అనమాట. ఆర్మ్ రేస్ ఎట్లా అంటే మీరు మీ యొక్క హ్యాండ్ని మీ హ్యాండ్ మీద డంబుల్ ఇట్లా పెట్టుకొని మీ చైర్ మీద స్టూల్ మీద కూర్చొని ఏమంటారు మీ చెస్ట్కి కాన్సన్ట్రేషన్ ఇచ్చేటట్టు మీరు వర్కౌట్ చేయాలి. బట్ చాలా మందికి ఏంది షోల్డర్ మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇది మెయిన్లీ ఏంటంటే హ్యాండ్ మీద మూవ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ అనుకోండి, సో షోల్డర్ వర్కౌట్ కంప్లీట్గా సో ఈ లెవెల్లో లేచినా కూడా మీకు షోల్డర్కి డెఫినెట్గా ఏమంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే ఈ షోల్డర్లో ఏమంటే మీ హ్యాండ్ని కరెక్ట్గా మీ చెస్ట్ లెవెల్లో రేజ్ చేస్తారో చూడండి, నా చెస్ట్కి ఎట్లా పంపప్ కరెక్ట్ టైట్ అనిపిస్తుందో. సో ఇదనమాట మెయిన్లీ మీ మూవ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు చేసే మూవ్మెంట్
మీ యొక్క మజిల్ కాన్సన్ట్రేషన్కి చాలా డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఇది మెయిన్లీ 5 మిస్టేక్ చాలా మంది చేసేది. సో ఈ వీడియో ఏదైతే ఉంది కదా, చాలా మంది బిగినర్కి అయితే డెఫినెట్లీ ఒక నాలెడ్జ్ ఇస్తుంది మీరు చేసే మిస్టేక్స్ ఏంది, ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. చూసిన వాళ్ళు లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే డెఫినెట్లీ అర్థమైంటుంది. సో నెక్స్ట్ వీడియో కలిసిద్దాం. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసింది. అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో చలో బాబాయ్ అందరికి, అప్పటి వరకు అయితే